శుభోదయం. అర్థాలతో నిండిన 6 సంక్షిప్త కథలు. ఒకసారి గ్రామస్తులందరూ వర్షం కోసం ప్రార్థించాలని నిర్ణయించుకున్నారు. ప్రార్థన రోజున ప్రజలందరూ గుమిగూడారు. కానీ ఒక్క బాలుడు మాత్రమే గొడుగుతో వచ్చాడు. అది విశ్వాసం. మీరు పిల్లలను గాలిలోకి విసిరినప్పుడు మీరు వారిని పట్టుకుంటారని వారికి తెలుసు. కాబట్టి వారు నవ్వుతారు. అది నమ్మకం. ప్రతి రాత్రి మనం మరుసటి రోజు ఉదయం బతికే ఉన్నామని ఎటువంటి హామీ లేకుండా పడుకుంటాం. కానీ ఇప్పటికీ మేల్కొల్పడానికి అలారాలు పెడతాము. అదే ఆశ. భవిష్యత్తు గురించి సున్నా జ్ఞానం ఉన్నప్పటికీ రేపటి కోసం పెద్ద విషయాలను ప్లాన్ చేస్తాం. అదే విశ్వాసం. ప్రపంచం బాధపడటం మనం చూస్తున్నాం. కానీ ఇప్పటికీ మేము వివాహం చేసుకుంటాము మరియు పిల్లల్ని కంటాము. అదే ప్రేమ. ఒక వృద్ధుడి చొక్కాపై నాకు 80 సంవత్సరాలు కాదు, ఐఎమ్ స్వీట్ 16, 64 సంవత్సరాల అనుభవంతో అనే వాక్యం వ్రాయబడింది. అదే వైఖరి. సంతోషంగా గడపండి మరియు ఈ 6 కథల వలె మీ జీవితాన్ని గడపండి. గుర్తుంచుకోండి, మంచి స్నేహితులు జీవితంలో అరుదైన రత్నాలు. ఈ రత్నాలు దొరకడం కష్టం మరియు భర్తీ చేయడం అసాధ్యం. థ్యాంక్ యూ.